రొయ్యల పెంపకంలో ప్రతి ఒక్క రైతు కూడా ప్రోబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఇంతకు ముందు ప్రోబయాటిక్స్ వారానికి ఒక డోసు ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో రైతులు ఈ రైస్ బ్రాను ప్లస్ ప్రోబయాటిక్ ఫెర్మెంటేషన్ చేసి ఇస్తున్నారు. ఈ విధంగా ఫెర్మెంటేషన్ చేయటం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనకి ప్రోబయాటిక్స్ మల్టిప్లై అవుతాయి. ప్రోబయాటిక్స్ మల్టిప్లై అవ్వటం వల్ల ఒకటి వాటర్ క్వాలిటీ బాగా ఉంటుంది. రెండవది విబ్రియో లోడ్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే రెండో బెనిఫిట్ ఏంటంటే మనం ఈ రైస్ బ్రాన్ని ఫెర్మెంట్ చేయడం వల్ల చిన్న చిన్న ఆర్గానిక్ పార్టికల్స్గా తయారవుతుంది. ఈ ఆర్గానిక్ పార్టికల్స్ జూ ప్లాంక్టాన్ ముఖ్యంగా కోపిపోడ్స్కి మంచి ఆహారము. ఈ విధంగా ఇవ్వటం వల్ల కోపిపోడ్స్ మల్టిప్లై అవుతాయి. కోపిపోడ్స్ అన్నది రొయ్యకి మంచి న్యాచురల్ ఫుడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆకువీడు ఏరియాలో రాము గారు అనేటువంటి ఒక ఫార్మరు ఫెర్మెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈయన ప్రతి ఎకరాకు 20 లీటర్లు మంచినీళ్ళు తీసుకుంటారు. దీనికి సాల్ట్ యాడ్ చేస్తారు. ఎంత సాల్ట్ యాడ్ చేస్తారంటే ఆయన పాండ్లో 3 పీపీటీ ఉంది. 3 పీపీటీ సెలినిటీ వచ్చే వరకు దీంట్లో సాల్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఫెర్మెంటేషన్ సేమ్ సెలినిటీలో ఉండటం వల్ల మనము ఈ వాటర్ని ఈ ఫెర్మెంటేషన్ జ్యూస్ని మనం అప్లై చేసినప్పుడు సెలినిటీ స్ట్రెస్ లేకుండా బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. రెండవది ప్రతి ఎకరాకు కూడా 3 కేజీ రైస్ బ్రాన్ ఇస్తారు. ఈ రైస్ బ్రాను పచ్చి తౌడు అంటారు. నూనె తీయనటువంటి తౌడు తీసుకుంటారు. దీనిని సీవ్ చేస్తారు, మెష్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. తద్వారా మనకి ఫైన్ రైస్ బ్రాన్ వస్తుంది. ఈ రైస్ బ్రాన్ని ఎకరాకు 3 కేజీలు అదే వాటర్లో మిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత 100 గ్రామ్స్ సోడియం బైకార్బోనేట్ తినే సోడా అంటారు. ఈ తినే సోడా 100 గ్రాములు, 200 గ్రాములు ఈస్టు, డ్రై ఈస్ట్ వాడతారు. 200 గ్రాములు లైవ్ ఈస్ట్ పౌడర్ వాడతారు. అలాగే ఒక 100 గ్రామ్స్ నోవా ఫ్లాక్ ప్రోబయాటిక్స్. ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసి 24 గంటల తర్వాత పాండ్లో అప్లై చేస్తారు. సో ఈ విధంగా అప్లై చేయటం వల్ల మనం ఇంతకు ముందు చెప్పినటువంటి ఒకటి ప్రోబయాటిక్ కౌంట్ పెరుగుతుంది, 2 జూ ప్లాంక్టాన్ పెరుగుతుంది. సో ఈ విధంగా చేయటం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది రైతు మాటల్లోనే మనం విందాం. నమస్తే అండి, నా పేరు రాము. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆచిపోయి. మీరు ఇక్కడ ఫాల్పర్లో 10 ఏకర్స్ స్టార్ట్ చేసుకుంది. అంతకుముందు ప్రోబయాటిక్ అనేది యూజ్ చేసేవాడిని. నన్ను యూజ్ చేసిన డైరెక్ట్ కొట్టేసేవాళ్ళు. దాని పెద్ద యూజ్ అనిపించేది కాదు. తర్వాత నోవా ఫ్లాక్ మన నోవాకేమో గణేష్ గారు టెక్నీషియన్ వచ్చి అలా కాదు వీళ్ళు కాంపిటీషన్ చేసుకుంటూ బాగుంటుందంటే అలాగే సార్ వీడియో కూడా చూసి రవికుమార్ గారు వీడియో కూడా చూసి అప్పుడు క్లియర్ వాటర్ ఒక ఎకరానికి వచ్చి ఒక 20 లీటర్ క్లియర్ వాటర్, ఒక 100 గ్రాములు నోవా ఫ్లాక్ అండి ప్రోబయాటిక్. ఇది ఒక నోవా ఫ్లాక్ 100 గ్రాములు, తినేసి కూడా ఒక 100 గ్రాములు, ఈ ఈస్ట్ అండి ఈస్ట్ ఒక 100 గ్రాములు, అలాగే ఫిల్టర్ వాటర్కి సాల్ట్ పీపీఎం అది వాటర్ పీపీటీ పెరగడం కోసం సాల్ట్ ఒక సరిపడా సాల్ట్ కలుపుతా ఉంది. కలిపి ఫార్మేషన్ చేసి యూజ్ చేయడం వలన నాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయండి. అంతకుముందు వాటర్ కలర్ బాగా గ్రీన్గా ఉండి తెచ్చేది. ఇది రోజు అప్లై చేయడం వల్ల నాకు 1 వీక్లో వాటర్ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందండి. మాకు వాటర్ మాత్రం చాలా క్వాలిటీ అంటే చిక్కదనం తగ్గింది, పలసబడింది, అది తెత్త ఆగిందండి. అలాగే ఏరేషన్ తిరుగుతున్నప్పుడు బుడగ వచ్చేసేదండి, అదొకటి కంట్రోల్ అయింది. అంటే సార్ ఏరేషన్ నుంచి ఏరేతో బుడగ రన్నింగ్ అవ్వకూడదు అనేవారు. ఇది కొడదాం వల్ల అదొకటి మైండ్ ఆగిందండి. కంపల్సరీ ఏరేషన్ బుడగ పెద్ద రన్నింగ్ అవుతుంది. అలాగే ఫీడ్ కూడా దీనికి ఫీడ్ సప్లిమెంట్ కూడా వాడుతున్నానండి నేను. అంటే బెల్లం పార్టిషన్ చేసి వాడుతున్నానండి. దానివల్ల మట్టి గట్ట తిన్నప్పుడు మేత కూడా ఫీడింగ్ బాగా తక్కువ తీసుకున్నప్పుడు దీన్ని పార్టిషన్ చేసి ఫీడ్లో వాడటం వల్ల మీకు ఫీడ్ సప్లిమెంట్ కింద బాగా యూజ్ అవుతుందండి. మేత కూడా చాలా బాగా తీసుకుంటుంది. మీకు ఎఫ్సిఆర్ కూడా చాలా బాగుందండి రిజల్ట్. పీస్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. అది యూజ్ అయిన 24 అవర్స్ తర్వాత వాటర్ కలర్ కానీ పీస్ కలర్ కానీ చాలా బాగుంటుంది. పీస్ కండిషన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. సో విన్నారు కదా ఫార్మర్ ఏం చెప్పారు. మీరు కూడా ఈ ప్రోబయాటిక్స్ని ఫెర్మెంట్ చేసి మంచి బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ టాపిక్ పైన మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా నోవాకెమ్ సంస్థని ఈమెయిల్ novakembio@gmail.com ద్వారా కానీ లేదా మా మొబైల్ నెంబర్ 9949992978 ద్వారా కానీ లేదా
9949817899 ద్వారా కానీ మీరు రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.